వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడు సర్వాధికారియగు దేవునికే సమస్త మహిమను చెల్లిస్తూ మీ అందరికీ నా శుభములు. ఈ రోజు మన వాక్య ధ్యానం యోహాను సువార్త 11వ అధ్యాయం 36 నుంచి 40 వచనాల వరకు. నిన్నటి ధ్యానంలో యేసుప్రభు వారు మరియా ఆమెతో వచ్చిన యూదులను ఏడుస్తుండగా చూసి వారితో కలిసి కన్నీళ్లు విడిచిన విషయాన్ని ధ్యానం చేశాం కదా. అయితే ఈ రోజు ధ్యానంలో కన్నీళ్లు విడిచిన అదే ప్రభువు వారి కన్నీరు తుడటానికి చేసే గొప్ప కార్యాన్ని, ఆయన మహిమను చూడబోతున్నాం. అయితే మనం ముందుగా 36వ వచనాన్ని చూసినట్లయితే, కాబట్టి యూదులు అతన్ని ఎలాగూ ప్రేమించను చూడుడి అని చెప్పుకున్నారు. ఇలా ఎందుకు చెప్పుకున్నారో మనందరికీ తెలుసు. ఆయన కూడా వారితో పాటు కన్నీళ్లు విడిచారు గనక యేసు కన్నీళ్లు విడిచెను అని రాయబడింది. ఒక వ్యక్తితో సహానుభూతిని చూపించాలంటే వారిని ప్రేమిస్తేనే ఇది సాధ్యమవుతుంది. అందుకే అక్కడున్న యూదులు ఇలా అంటున్నారు, అతనిని ఎలాగూ ప్రేమించునో చూడుడి అని చెప్పుకున్నారు. అంటే అతనిని అంటే ఇక్కడ లాజరును ప్రభు ఎంత ప్రేమించాడో చూడండి అని చెప్పుకుంటున్నారు. ఒక వ్యక్తితో సహానుభూతిని చూపించాలంటే వారిని ప్రేమిస్తేనే అది సాధ్యమవుతుంది. ఒక వ్యక్తిని నిజంగా మనం ప్రేమించినప్పుడే అతని బాధను కేవలం ఏదో బయట నుండి చూసేవాళ్ళంగా కాకుండా, అతని బాధ నాకు కూడా బాధే అనే హృదయంతో స్పందించగలుగుతాం. ప్రేమ లేనప్పుడు మనిషి ఎదుటివారి బాధను చూసి సహానుభూతిని చూపలేడు. కేవలం అయ్యో పాపం అనే సానుభూతిని మాత్రమే చూపించగలుగుతాడు. కానీ ప్రేమ ఉన్నప్పుడు మాత్రం వారి కన్నీళ్లు మన హృదయాన్ని కదిలిస్తాయి. వారి బాధలో మనం కూడా బాధపడతాం. ఇదే మనస్సు మన ప్రభువుది. అందుకే ఆయన గురించి యెషయా పుస్తకం 63వ అధ్యాయం 9వ వచనంలో చూస్తాము, వారి యావత్ బాధ యందు ఆయన బాధ నొందెను అని. క్రీస్తు మనల్ని ప్రేమించినట్లే మనం కూడా ఒకరినొకరం ప్రేమించగలిగితే ఇతరుల కన్నీళ్లను చూసి నిర్లక్ష్యంగా వెళ్లిపోకుండా వారి బాధలో వారికి తోడుగా నిలబడగలుగుతాం. ఇంకా తర్వాత వచనం చూస్తే, వారిలో కొందరు ఆ గుడ్డివాని కన్నులు తెరచిన ఈయన ఇతన్ని చావకుండా చేయలేడా అని చెప్పిరి అని 37వ వచనంలో మనం చదవగలం. మనుషుల ఆలోచనలు ఎప్పుడు ఒక వ్యక్తి యొక్క గొప్పతనాన్ని అంగీకరించడానికి ఒప్పుకోదు. ఆ వ్యక్తి ఎప్పుడు తగ్గించబడతాడా చూద్దాము అనే ఆలోచనతోనే ఉంటారు. ఈ 37వ వచనంలో కొందరు యూదులు యేసుప్రభు చేసిన అద్భుతాన్ని గుర్తు చేసుకున్నారు. గుడ్డివాన్ని కళ్ళు తెరిచిన వాడే కదా, మరి లాజరును చావకుండా చేయలేడా అని ప్రశ్నించుకుంటున్నారు. పైకి చూస్తే ఇది యేసుప్రభు శక్తిని అంగీకరించిన మాటలా కనిపిస్తుంది. కానీ వారి మాటల వెనుక విశ్వాసం కంటే విమర్శించే మనస్తత్వం ఎక్కువగా ఉన్నట్లు మనం అర్థం చేసుకోగలం. ఎందుకంటే తర్వాత వచనంలో మనం చూస్తాం, యేసు మరలా తనలో మూలుగుచూ సమాధి యొద్దకు వచ్చెను, అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను అని. ఆయన మనసులో మూలగాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? బికాజ్ మనిషి యొక్క తత్వాన్ని ప్రభు బాగా తెలిసినవాడు గనక. ఒక మనిషి గొప్ప కార్యం చేసినప్పుడు అతని గొప్పతనాన్ని పూర్తిగా అంగీకరించటానికి మనిషి యొక్క తత్వము, మనిషి యొక్క మనసు చాలా సార్లు ఇష్టపడదు. ఇలాంటిది మన చుట్టూ చూస్తూనే ఉంటాం. ఎవరైనా ఒకరు గొప్పగా పైకెదుగుతూ ఉంటే అసూయపడేవారు ఎందరో ఉంటారు. వారు పడిపోతే చూడాలని, వారిని ఏ విధంగా అయినా తప్పు పట్టాలని, లేకపోతే వారు ఇంకేదో దారిలో, మంచి దారిలో కాకుండా ఇంకేదో దారుల్లో వారు పైకొచ్చేశారు అన్నట్లుగా మాట్లాడడం, ఇలాంటివన్నీ కూడా మానవుని యొక్క నైజం. స్వాభావికంగా ప్రతి మనిషి మనస్సులోనూ ఇలాంటి ఒక నేచర్ ఉంటుంది. కానీ కొందరు దాన్ని అణిచేసుకుని మంచితనాన్ని బయటికి చూపించడానికి తీసుకుని వస్తారు, కొందరు దాన్ని ప్రదర్శిస్తారు. అలా ఒకరి గొప్పతనాన్ని అంగీకరించలేని మనసు ఎప్పుడు కూడా అతడు నిజంగా అంత గొప్పవాడా, అతని వల్ల ఏం జరుగుతుందో చూద్దాం అనే ధోరణితోనే ఎదురు చూస్తూ ఉంటారు. ప్రత్యేకంగా మనకు నచ్చని వ్యక్తి అయితే అతని మంచి కార్యాలను గుర్తించడానికి బదులు అతను ఎక్కడ విఫలమవుతాడో, ఎక్కడ తప్పు చేస్తాడో, ఎక్కడ పడిపోతాడో చూడాలని ప్రతి మనసు కోరుకుంటుంది. ఇది మానవ నైజం, మానవుని యొక్క స్వభావం ఇది. ఇలాంటి వాటిని జయించగలిగే శక్తి, ఇలాంటి మనసు మార్చగలిగే శక్తి మన ప్రభుకి ఉంది. ప్రార్థిస్తే ఇలాంటి వాటి నుండి మనం చాలా చక్కగా బయటపడగలుగుతాం. ఇక్కడ కూడా కొందరు యేసుప్రభుని గురించి అలాగే మాట్లాడుతా ఉన్నారు. ఆయన గుడ్డివాడి కనులే తెరిచాడు, ఇదేం పెద్ద లెక్క అన్నట్లుగా. ఈయన ఎంత గొప్పవాడు అని ఆశ్చర్యపడటానికి బదులు ఇప్పుడు లాజరు విషయంలో ఆయన ఏం చేయలేడో చూడాలని ప్రశ్నిస్తా ఉన్నారు. ఇది మనకు ఒక ఆత్మీయ హెచ్చరిక కూడా. అసూయ, గర్వం, ముందుగానే ఏర్పరచుకున్న అభిప్రాయాలు మనలో ఉంటే ఎదుటివారి గొప్పతనాన్ని గుర్తించటానికి మన కళ్లకు ఎన్ని సాక్ష్యాలు కనిపించినా కూడా అవి సరిపోవు. మనిషి ఎంత గొప్ప కార్యం చేసినా అతని గొప్పతనాన్ని అంగీకరించకుండా అతని బలహీనత కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఇటువంటి మనసు మనలో ఎవరికైనా ఉంటే దయచేసి మార్చుకోవడానికి ఇష్టపడదాం. ఎందుకంటే ప్రభు మనసు లాంటిది కాదు. మనుషులైతే మనం ఎవరికైనా ఒక 10 పనులు చెప్తే వాళ్ళు 9 చేస్తే ఆ ఒక్కటి చేయనందుకు 9టిని మనం క్యాన్సిల్ చేస్తాం. కానీ దేవుడైతే ఒక్క పని చేసినా ఆ 9టిని పక్కన పెట్టి ఆ ఒక్క మంచి పని కోసం ఆయన ఆ మనిషిని గణపరచగలడు. అలాంటి మనసున్న దేవుడు మన ప్రభువు. కాబట్టి మనం మన హృదయాన్ని పరిశీలించుకోవాలి. ఎదుటివారి గొప్పతనాన్ని చూసి దేవునికి కృతజ్ఞతలు చెప్తున్నామా, లేక వారు ఎక్కడ తప్పిపోతారో
చేస్తారో చూడటానికి ఎదురు చూస్తున్నామా? క్రీస్తు స్వభావం మనలో ఉంటే ఇతరుల యొక్క నీతిని అంగీకరించగలుగుతాం. ఒకవేళ అదే లేకపోతే అబ్బో వాళ్లేనా నీతిమంతులు అన్నట్లుగా చూస్తాం. మనం నేర్చుకోవాల్సింది ఎదుటివారి గొప్పతనాన్ని తగ్గించటం కాదు, వారిలో దేవుడు చేసిన కార్యాన్ని గుర్తించటం. ఇంకా తర్వాత వచనాల్లో 39-40 వచనాలు చూసినట్లయితే యేసు రాయి తీసివేయడం చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభా అతడు చనిపోయి 4 దినములైంది గనక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పెను. 40వ వచనంలో అందుకు యేసు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. ఈ విషయాలను అక్కడ చదువుతున్నాం. మరి మార్త కొద్దిసేపటి క్రితమే, అంటే కొన్ని వచనాల బ్యాక్, ఆమె ఏం చేసిందంటే నీవు లోకమునకు రావాల్సిన దేవుని కుమారుడైన క్రీస్తువని నమ్ముచున్నాను అని గొప్ప విశ్వాసపు ఒప్పుకుంది. ఇంకొక మాట కూడా అనింది, అయినా ఇప్పుడైనా సరే లాజరు చనిపోయాడు, ఇప్పుడైనా సరే నీవు దేవుడిని ఏమడిగితే అది ఆయన నీకు ఇస్తాడని నేను నమ్ముతున్నాను అనింది. కానీ ఇప్పుడు ప్రభు రాయి తీసివేయనని చెప్పగానే ఆమె ముందుగా కనిపిస్తున్న పరిస్థితిని, ఆమెకు ఎదురుగా ఏ పరిస్థితి కనపడుతుందో దాన్నే చూస్తుంది. ఇక్కడ మనం చదివిన వచనం ప్రకారం ప్రభువా 4 దినములైంది అతడు చనిపోయి ఇప్పటికి వాసన కొట్టును అని చెప్తున్న ఆమె మాట ప్రకారం మనకు అర్థమవుతుంది మార్తకు ఇక్కడ రాయి తీసివేయండి అనే ప్రభు మాట కన్నా ఆమెకు తెలిసిన విషయం పైనే ఎక్కువ దృష్టి పెట్టింది. మార్తకు యేసుప్రభు ఎవరో తెలుసు, ఆయన దేవుని కుమారుడని నమ్మింది. కానీ సమాధి ముందు నిలిచినప్పుడు ఆమె మనస్సులో ముందుగా కనిపించింది 4 రోజులుగా సమాధిలో ఉన్న లాజరు శరీరం. కొన్నిసార్లు మనం కూడా ఇలాగే ఆలోచిస్తాం. ఒక సమస్య నిన్న మొదలవుతుంది, దాని గురించి మనకు ఒక ఆశ ఉంటుంది. కొన్ని రోజులు గడుస్తాయి, కొంచెం ఆశ తగ్గిపోతూ ఉంటుంది. మరి కొంతకాలం గడుస్తుంది, ఇది ఎప్పటికీ జరగదులే, మారదులే అని మనం నిర్ణయం చేసుకుంటాం. చివరికి సమస్యను పరిష్కరించగల దేవుని శక్తిని కూడా లెక్క చేయకుండా సమస్య ఎంతకాలంగా ఉందో లెక్క పెట్టడం ప్రారంభిస్తాం. ఎన్ని సంవత్సరాలుగా ఇదే పరిస్థితిలో ఉన్నాం, ఎన్నిసార్లు ప్రార్థించాం, ఇంతమందితో ప్రయత్నం చేశాం, ఇంకేం మారుతుందిలే అని అనుకుంటాం. అప్పుడు మనం కూడా మార్తలాగే ప్రభు వైపు చూస్తూనే సమాధి వైపు మాట్లాడడం ప్రారంభిస్తాం. అసలు సమస్య ఎక్కడంటే మనకు సమస్య ఉండటం సమస్య కాదు, సమస్య మనం దేవుని మాట కంటే కూడా గొప్పదిగా భావించటమే అసలైన సమస్య, అసలైన ప్రాబ్లం అదే. దేవుని మాట కంటే కూడా మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ని ఎక్కువగా ఎంచుకోవడమే అసలైన ప్రాబ్లం. ఒక ప్రాబ్లం లో మనం ఉన్నామనంటే అది అసలు ప్రాబ్లమే కాదు. ఎందుకంటే దేవుడు ఆ ప్రాబ్లం లో మనతో మాట్లాడతారు, ఆయన ఒక సొల్యూషన్ చెప్తారు. ఎందుకంటే ఆయన ఆలోచనకర్తగా మనతో ఉంటానని వాగ్దానం చేశారు కాబట్టి తప్పకుండా ఆయన ఆ సొల్యూషన్ చెప్తారు. కానీ మనము ఆ సొల్యూషన్ వైపు కాకుండా మనం అనుకున్న మన పరిస్థితులను ఎక్కువగా చూసుకుంటూ ఉంటాం. కాబట్టి దేవుడు మాట్లాడిన మాట కన్నా అసలు ప్రాబ్లం అక్కడ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మార్తకు కూడా లాజరు 4 రోజులు సమాధిలో ఉన్నాడనేది నిజమే, ఆమె చెప్పిందేం అబద్ధం కాదు. అదే విధంగా మన జీవితంలో కూడా మన సమస్యలు నిజమైనవే. ఆర్థిక సమస్య నిజమే, కుటుంబ సమస్య నిజమే, నష్టం నిజమే, ఆలస్యం నిజమే, మనకు కనిపిస్తున్న పరిస్థితి నిజమే. కానీ మనకు కనిపిస్తున్న వాస్తవం కన్నా దేవుని మాట ఇంకా గొప్ప వాస్తవం. ఈ లోకంలోని ఏ వాస్తవాన్నైనా దేవుని మాట మార్చేయగలదు. ఈ మాట ద్వారా కలిగే, అంటే ఆయన ఆ సమయంలో మనతో మాట్లాడే మాట ద్వారా కలిగే విశ్వాసంతో ముందుకు సాగితే మనం కూడా ఎన్నో అద్భుతాలు చూడగలం. అయితే ఇక్కడ ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి, ప్రభు యొక్క మాట ద్వారా కలిగే విశ్వాసమే అసలైన విశ్వాసం. విశ్వాసం అంటే మనకు నచ్చిన ఒక వాక్యాన్ని తీసుకొని ఇదే నా పరిస్థితిలో జరుగుతుంది అని మనమే నిర్ణయించుకోవడం కాదు. ఎప్పుడో చదివిన ఒక వాగ్దాన వచనాన్ని మన పరిస్థితికి అన్వయించుకుని దేవుడు తప్పకుండా ఇదే చేయాలి అని ఆశించటం నిజమైన విశ్వాసం కాదు. నిజమైన విశ్వాసానికి మూలం మనమున్న ఈ పర్టికులర్ పరిస్థితిలో దేవుడు మాట్లాడిన మాటే. మనమున్న పరిస్థితిని దేవుని దగ్గరకు తీసుకువెళ్లి, ప్రభువా ఈ పరిస్థితిని గురించి నీ చిత్తం ఏంటి, నువ్వు నాకేం చెప్పాలనుకుంటున్నావు అని తెలుసుకుని ఆయన చెప్పిన మాటను పట్టుకుని నిలబడటమే విశ్వాసం. మార్తకు నీ సహోదరుడు మరలా లేచును అని యేసుప్రభు చెప్పారు. ఆమె మాత్రం తనకు తెలిసిన సాధారణ సత్యాన్ని, అంటే ఎప్పుడో లేస్తాడులే తర్వాత పునరుద్ధానంలో అనే సత్యాన్ని పట్టుకుని ఉంది. కానీ ప్రభువు ఆమెకు చాలా స్పష్టంగా అప్పటి పరిస్థితిని గురించి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన ఊహ దేవుని మాట కాదు, మన కోరిక దేవుని వాగ్దానం కాదు, మనకు నచ్చిన వచనం మన పరిస్థితికి దేవుడిచ్చిన సమాధానం కాదు. మన ఊహను బట్టి, మన కోరికను బట్టి మనకు నచ్చిన వచనాన్ని ఎంచుకుని మనమే నిర్ణయం చేసుకుని దేవుడు ఇలా చేస్తానన్నాడు అని చెప్పుకొని మనము ముందుకు సాగటం దాని విశ్వాసం అనరు. దేవుడు మాట్లాడిన మాటను గుర్తించి దానిపై నిలబడటమే నిజమైన విశ్వాసం. ప్రభు ప్రతి మనిషితోనూ ఒకే రకంగా డీల్ చేయరు. ఎవరికో ఆయన ఈ వాగ్దానం ఇచ్చి వారికి అట్లా జరిగింది కాబట్టి నాతో కూడా ఆయన అదే మాట్లాడుతున్నారు, నేను కూడా అదే వాక్యాన్ని తీసుకుని నాతో కూడా ఇలానే జరుగుతుంది అని అనుకోవడం నిజంగా మన అవివేకం. ఎందుకంటే ప్రభు ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా
ప్రత్యేకంగా మాట్లాడతారు, ప్రతి ఒక్కరితోనూ ప్రత్యేకంగా డీల్ చేస్తారు, ప్రతి ఒక్కరితోనూ ఆయన చాలా ప్రత్యేకంగా డీల్ చేస్తారు. కాబట్టి పరిస్థితి ఎంత అసాధ్యంగా కనిపించినా దేవుడు ఆ పరిస్థితిని గురించి మాట్లాడిన మాటను పట్టుకుని నిలబడినప్పుడు మాత్రమే అక్కడి నుండే విశ్వాసం ప్రారంభమవుతుంది. అందుకే ప్రతి సిచ్యువేషన్ ని ప్రేయర్ ద్వారా, విజ్ఞాపన ద్వారా ప్రభు సన్నిధికి వెళ్లి దాన్ని ప్రభు ముందు పెట్టి దానిలో నుంచి ప్రభు మనకి ఏ ఆలోచన చెప్తారో, ఏ మాట ఇస్తారో, ఏ వాగ్దానం చేస్తారో మనం ఎదురు చూడాలి. ఆయన కోసం ఎదురు చూసిన వాళ్ళనెవ్వరిని ఆయన డిసప్పాయింట్ చెయ్యరు. అది ఆయన స్వభావం కానే కాదు. కాబట్టి మనమున్న పరిస్థితిలో మనతో దేవుడు మాట్లాడిన మాటను పట్టుకోవడమే విశ్వాసంలో ముందుకు కొనసాగటం. ఇది మనం గ్రహించాలి. అయితే ఈ రోజు మన ధ్యానంలో ఇక్కడ ప్రభు చెప్పిన మాటకు మార్త అడ్డం చెప్తుంది. సమాధి చేసి 4 రోజులైంది, వాసన వస్తుందేమో అని. అప్పుడు ప్రభు చెప్పిన మాట, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని. ఆమె దృష్టిని సమాధి మీద నుండి తన మాట వైపుకు ప్రభు మళ్లిస్తా ఉన్నారు. మార్తకు కనిపిస్తుంది 4 రోజులుగా సమాధిలో ఉన్న లాజరు శరీరం మాత్రమే. కానీ ప్రభువు ఆమెకు కనిపించని దేవుని మహిమ కార్యాన్ని నమ్మమంటున్నారు. కాబట్టి మన దృష్టి పరిస్థితిపై కాకుండా ప్రభు మాటపై నిలిపినప్పుడు అసాధ్యమైన పరిస్థితుల మధ్యలో కూడా దేవుని మహిమను మనం కూడా చూడగలుగుతాం. ఆ రీతిగా దేవునిపై ఆనుకుని ఉంటే నిజంగా మన జీవితంలో ఎన్నో అద్భుతాలను మనం చూడగలుగుతాం. ప్రార్థించుకుందామా మరి? వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడవైన సర్వాధికారియగు మా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రోజు ఈ లేఖనం ద్వారా మాతో మాట్లాడిన మాటను బట్టి మీకు స్తోత్రాలు. నిజమే, మానవులుగా మా స్వభావం, మా నైజం ఎవరి గొప్పతనాన్ని అంగీకరించడానికి ఇష్టపడదు. ఎవరి నీతిని మా నీతి కంటే గొప్ప అని చెప్పుకోవడానికి మేము ఇష్టపడం. కానీ ప్రభు, అటువంటి మనసును మార్చగలిగిన గొప్ప దేవుడవు నీవని నీ సన్నిధికి వస్తా ఉన్నాం. మాలో ఎవరికైనా అటువంటి మనసు ఇప్పటికే కలిగి ఉంటే, ఇప్పటికీ ఇంకా కలిగి ఉంటే దయచేసి మారు మనస్సును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఒకవేళ లేకపోతే ఇక ముందు కూడా మా జీవితాల్లో అటువంటి నాయనా మరి స్వార్థపూరితమైన, గర్వంగా, అసూయతో ఉండే అటువంటి మనసెన్నడూ మాలో రాకుండా కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి, పరిస్థితులను బట్టి కాకుండా నీ మాటను బట్టి బ్రతకడానికి కృప చూపమని, ప్రతి పరిస్థితిలోనూ నీ సన్నిధిలోనికి వచ్చి నీ మాటను పొందుకునే భాగ్యము దయచేయమని వేడుకుంటూ గొప్ప విశ్వాసంలో కొనసాగడానికి కృప చూపమని బ్రతిమలాడుతూ ఈ మనలని యేసుక్రీస్తు ప్రభువారి నామంలో బ్రతిమాలుతున్నాము తండ్రి. ఆమెన్. మరుసటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దైవాశీస్సులు. ఆమెన్.